వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్నికల సంఘం తమ పనిని ప్రారంభించింది. ఇప్పటివరకు చాలాసార్లు డిస్కస్ చేసాం. ఆంధ్రప్రదేశ్లో ఇంకా అధికారుల బదిలీలు ఎప్పుడు ఉంటాయి, ఇప్పటికీ చాలా రోజులు అయిపోయింది కదా, ఇప్పటికీ ఇంకా ఎందుకు బదిలీలు కావట్లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే డీజీపీని, చీఫ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా బదిలీ చేశారు. మరి ఇప్పుడు ఎందుకు జరగడం లేదు అన్నటువంటి అనుమానాలని పటాపంచలు చేస్తూ, అంటే డీజీపీని, చీఫ్ సెక్రటరీని మార్చలేదు కానీ ప్రస్తుతానికి అనేక మంది ఎస్పీలని, ఐజీలని కూడా మార్చింది, డిఈఓని కూడా మార్చడం జరిగింది. దాని వివరాలు కూడా ఇప్పుడే మనకి ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి అందాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ప్రభుత్వం 5 ఐపీఎస్ ఆఫీసర్లు, ఐజీల మీద వెయిట్ అనేది వేసింది. వాళ్ళ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే పి రాజబాబు ఐఏఎస్ డిఈఓ కృష్ణ, శ్రీమతి ఎం గౌతమి ఐఏఎస్ డిఈఓ అనంతపురం, డాక్టర్ లక్ష్మీష ఐఏఎస్ డిఈఓ తిరుపతి, వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని, అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీలు ఎవరైతే ఉన్నారో శ్రీ పరమేశ్వర్ ఐపీఎస్ ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ, అలాగే వై రవిశంకర్ రెడ్డి పల్నాడు ఎస్పీ, పి జోషువా చిత్తూరు ఎస్పీ, అలాగే కేకేఎన్ అన్బురాజన్ అనంతపురం ఎస్పీ, అలాగే కె తిరుమలేశ్వర్ నెల్లూరు ఎస్పీ. సో వీళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ముఖ్యంగా రవిశంకర్ రెడ్డి, పల్నాడుకి సంబంధించినటువంటి రవిశంకర్ రెడ్డి అనేటువంటి ఎస్పీ గారు, ఐపీఎస్ ఆఫీసర్ అయిన వైఎస్ఆర్సీపీకి కోర్ అభిమానిగా ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పి కంప్లైంట్లు కూడా వెళ్ళాయి. అలాగే ఎన్నికల కమిషన్కి వినతి పత్రం కూడా ఇచ్చారు పల్నాడులో. దానికి సంబంధించి ఏం జరుగుతున్నాయి, ఎస్పీ గారు ఎందుకు శాంతి భద్రత మీద దృష్టి పెట్టట్లేదు అని అది కీలకమైనటువంటి వేటుగా. అలాగే నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్, అలాగే అన్బురాజన్, అనంతపురం ఎస్పీ అన్బురాజన్ కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటారు అనేటువంటి ఒక పేరు ఉంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. సో ఆయన మీద కూడా వేటు పడింది. మొత్తం 5 ఎస్పీలను అయితే ట్రాన్స్ఫర్ చేశారు. అట్ ద సేమ్ టైం ఐజీలు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు. జి పాలరాజు ఐపీఎస్ ఐజీపీ గుంటూరు రేంజ్ పాలరాజు గారిని కూడా ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. మొత్తం 5 ఎస్పీలు, 1 ఐజీ, 3 ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరినీ కూడా ఇచ్చారు. అలాగే వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని భర్తీ చేయడానికి 3 సభ్యులతో కూడినటువంటి ఒక ప్యానల్ని ఏర్పాటు చేశారు. సాయంత్రానికల్లా ప్రభుత్వం ఉత్తర్వులు రిలీజ్ చేయాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సో రేపో మాపో చీఫ్ సెక్రటరీ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఇతరత్ర అనేక మంది అధికారులకి స్థానచలనం, అలాగే పూర్తిగా విధుల నుంచి పక్కన ఉండాలి, ఎన్నికలు అయ్యే వరకు పక్కనే ఉండాలి అనేటువంటి నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది ప్రస్తుతం అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. చూద్దాం ముందు ఇంకెంతమంది మారుతారు, ఏమవుతుంది అనేది టైం డిసైడ్. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.